హలో అండి. అందరికీ నమస్తే. శశి నవ్వి, ఏంటి నా పేరు శశిధర్, సింపుల్గా శశి అని పిలవచ్చు అన్నాడు. దీప్తి షాకింగ్గా ఏం పేరు అని అంది. శశి క్యాజువల్గా శశి అంటాడు. దీప్తి చిన్నగా శశినా అని అంటుంది. శశి హా ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు అన్నాడు. దీప్తి ఏం లేదు, లేడీస్ నేమ్ లాగా ఉంది కదా, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఓకే బాయ్ శశి అంది. శశి బాయ్ ఏంటి, నీ నేమ్ చెప్పవా అన్నాడు. దీప్తి నా పేరు ఎవ్వర్ని అడగకుండా నీకు నువ్వే తెలుసుకో అంది. శశి ఏంటి ఎవ్వర్ని అడగకుండా నేనే తెలుసుకోవాలా అని అన్నాడు. దీప్తి నీ ఇష్టం, తెలుసుకోవద్దు, అయినా నా పేరుతో నీకేం అవసరం హా అని వెళ్ళిపోతున్నా దీప్తిని చూస్తూ శశి మనసులో అమ్మో గడుసుదే అని అనుకొని ఓయ్ ఇది అన్యాయం, పేరు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని అన్నాడు. దీప్తి వెనక్కి తిరిగి శశిని చూసి నవ్వి బాయ్ అని చెయ్యి ఊపి వెళ్ళిపోతుంది. శశి నీ పేరు ఎవ్వర్ని అడగకుండానే తెలుసుకుంటాలే అనుకుంటూ బైక్లో వెళ్ళిపోతాడు. దీప్తి లోపలికి వచ్చి తన కోసమే ఎదురు చూస్తున్న ప్రభావతితో కాసేపు మాట్లాడి డిన్నర్ చేసి తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ పై వాలి ఫోన్ చేతిలోకి తీసుకొని శశిని గుర్తు చేసుకొని ఇద్దరి జెండర్ వేరు కానీ పేర్లు ఒకటే, వయసు ఒకటే, స్టడీ ఒకటే, నేను అబ్బాయిని అని అబద్ధం చెప్పినట్లు తను అమ్మాయిని అని అబద్ధం చెప్పుంటుందా? ఆ శశి ఈ శశి ఒక్కరే అయితే తను ప్రేమించాను అని చెప్పింది నన్నేనా? చాచా నేను ఓవర్ థింక్ చేస్తున్నాను. ఆ శశి ఈ శశిధర్ ఒక్కరు కాదు. ఒకసారి శశికి మెసేజ్ చేద్దాం, తన లవ్ మ్యాటర్ కనుక్కుందాం, అప్పుడు నాకు ఒక క్లారిటీ వస్తుంది అనుకొని ఫేస్బుక్ ఓపెన్ చేసి హాయ్ శశి అని మెసేజ్ పెడుతుంది. శశి ఇంటికి వచ్చి డిన్నర్ చేసి దీప్తినే గుర్తుకు వచ్చి నిద్ర పట్టక టెర్రస్ పైకి వచ్చి నేలపైన వెల్లకిలా పడుకొని చుక్కలను చూస్తూ నీ పేరేంటో చెప్పకనే వెళ్ళిపోయావు, అయినా ప్రేమించడానికి నాకు నీ పేరుతో ఏం పని, అంత ఫీల్తో పాట పాడానే, నీ మనసుకు నా పాట చేరలేదా, నా ప్రేమ నీకు తెలియడం లేదా, ఎలా నీకు నా ప్రేమను తెలియజేయాలి అని అనుకుంటుండగా నోటిఫికేషన్ సౌండ్కి ఫోన్ తీసి దీప్తి హాయ్ అన్న మెసేజ్ చూసి హ్యాపీగా ఈ దీపుగాడిని సలహా అడుగుదాం, ఏదైనా ఐడియా ఇస్తాడేమో అనుకుంటూ హాయ్ దీపు అని మెసేజ్ చేస్తాడు. దీప్తి డిస్టర్బ్ చేసిన శశి అంది. శశి లేదులేరా, నేనే నీకు మెసేజ్ చేద్దామనుకున్నాను అని అన్నాడు. దీప్తి ఏంటి నీ లవర్ గురించేనా, ఎంతవరకు వచ్చిందే నీ ప్రేమ కదా అని మెసేజ్ సెండ్ చేసి టెన్షన్ గా రిప్లై కోసం వెయిట్ చేస్తుంది. శశి ఎంతవరకు వచ్చింది అంటావేంట్రా, నా దగ్గరనే ఆగుంది, కనీసం తన పేరు కూడా తెలియదు, ఈ రోజు ఫంక్షన్ లో నా ప్రేమనంతా పాట రూపంలో తెలియజేసినా ఏం లాభం లేదు, అదే నువ్వేమైనా సలహా ఇస్తావేమో అని అన్నాడు. దీప్తి మెసేజ్ అంతా చదివి ఎస్ ఈ శశి ఆ శశి ఒక్కరే, ఇంకా కన్ఫర్మ్ చేసుకుందాం అనుకొని ఏం పాట పాడావే అని మెసేజ్ చేస్తుంది. శశి నిలువదే మది నిలువదే సిరి సొగసులు చూసి అని పాడాను అన్నాడు. దీప్తి అది చదివి గుండెల్లో అలజడి మొదలై చేతులు వణుకుతూ అది అమ్మాయి కోసం అబ్బాయి పాడే పాట, నువ్వెందుకు పాడావు అంది. శశి గతుక్కుమని వెంటనే నేను నీకు ఒక విషయం చెప్పాలిరా, నేను అమ్మాయిని కాదు అబ్బాయినే, నువ్వు పొరపాటుగా అమ్మాయి అనుకుంటున్నావు, నేను సాయి వాళ్ళ గురించి తెలుసుకోవాలని నీ దగ్గర అమ్మాయిలానే చాట్ చేశాను, ఐఆమ్ సారీరా అని టైప్ చేశాడు. దీప్తి సంతోషంగా ఇట్స్ ఓకేలే శశి అని అంది. శశి ఓకే సరేరా, తనని ప్రేమలో పడేయటానికి ఏదైనా సలహా చెప్పురా అన్నాడు. దీప్తి టెన్షన్ పెరిగి నీకన్నా చిన్నవాడిని నేను ఏం సలహా ఇస్తాను, నాకేం తెలుసు, నీ ఫీలింగ్స్ పంచుకోగలను, ఒక ఫ్రెండ్లా సలహా ఇవ్వలేను శశి అంది. శశి సరేలేరా అన్నాడు. దీప్తి నాకు నిద్ర వస్తుంది, ఉదయం మాట్లాడుకుందాం బాయ్ అని చాట్ కట్ చేసి తన డీపీని చూసి ఇప్పుడు శశిని గుర్తు చేసుకొని నన్ను ప్రేమలో పడేయటానికి నన్నే సలహా అడుగుతున్నావా, నిన్ను చూసిన క్షణమే నేను నీ ప్రేమలో పడిపోయా, నువ్వు పాడిన పాట నా మనసును తాకింది, ఆ పాట నా కోసమే అని అనుమానంగా ఉంది, ఇప్పుడు నా కోసమే పాడావు అని అర్థమయ్యింది, ఐ లవ్ యూ శశి, కానీ నేను ఇప్పుడే చెప్పను, నీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకుంటే భలే మజాగా ఉంది అనుకుంటూ నిద్రపోతుంది. శశి కూడా దీప్తిని తలుచుకుంటూ అక్కడే నిద్రపోయాడు. మరునాడు ఉదయం సాయి రూమ్ లో స్నేహ లంచ్ చేయడానికి వెజిటబుల్ కట్ చేస్తూ ఉంటుంది.
సాయి వెనక నుండి తన్ని హత్తుకొని తన చేతిని పట్టుకొని చాక్తో వెజిటబుల్స్ కట్ చేయిస్తూ ఉంటాడు. స్నేహ, ఏంటి సాయి ఇది? నువ్వు వెళ్ళి కూర్చో, నేను అరగంటలో లంచ్కి ప్రిపేర్ చేస్తాను అంది. సాయి ఒక చేత్తో నడుముని గట్టిగా పట్టుకొని, నేను కూర్చోను, నీకు హెల్ప్ చేస్తాను అంటూ కూరగాయలు కట్ చేస్తూ మెడ వంపున ముద్దు పెడతాడు. స్నేహ మైమర్చి, ప్లీజ్ వదులు సాయి అని తల వెనక్కి వాలుస్తూ మత్తుగా అంటుంది. ఏమైంది స్నేహ నీకు అని కొంచెం దూరం నుంచి వచ్చిన సాయి మాటకు స్నేహ ఉలిక్కిపడి తనను తాను సర్దుకొని సిగ్గుగా తలదించుకొని, అంతా నా ఇమాజినేషనేనా ఏంటో, ఈ సాయి అస్సలు నన్ను పట్టించుకోడు అనుకుంటూ వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది. సాయి స్నేహ దగ్గరికి వచ్చి, ఏంటి స్నేహ, ప్లీజ్ వదులు సాయి అంటున్నావు ఏంటి అంటూ కళ్ళు ఎగరేస్తాడు. స్నేహ సిగ్గుగా తలదించుకొని ఏం లేదు అని అంటుంది. సాయి స్నేహకు ఇంకాస్త దగ్గరగా వచ్చి, ఏం లేదా అంటూ తన చేతిలోని చాకును తీసి పక్కన పెట్టి స్నేహ చెంపలను చేతిలోకి తీసుకుంటాడు. స్నేహ వణుకుతున్న గొంతుతో సాయిని చూస్తూ ఏం లేదు అని అంటుంది. సాయి ఏం లేదా అంటూ స్నేహ ఫేస్ కి దగ్గరగా వచ్చి పెదవులను అందుకోబోతాడు. స్నేహ విసురుగా తోసి రూమ్ బయటకు వస్తుంది. సాయి పడబోయి తట్టుకుని, ఛా నేనేంటి తన్ని ముద్దు పెట్టుకోబోయాను అనుకుంటూ బయటకు వచ్చి అటువైపు తిరిగి, సారీ స్నేహ, ఎప్పుడు ఇలా తొందరపడను అని అంటుండగా స్నేహ వెనక నుండి సాయిని హగ్ చేసుకొని, నేనే సారీ చెప్పాలి సాయి, నిన్ను అలా తోసినందుకు అంది. సాయి స్నేహ చేతిని ముద్దు పెట్టుకొని, నేను నిన్ను అర్థం చేసుకోగలను స్నేహ, మీ ఇంట్లో మన పెళ్లికి అంగీకారం తెలిపాకే మన ఫస్ట్ కిస్ అన్నాడు. స్నేహ అలాగే గట్టిగా హత్తుకొని సాయి వీపున తల ఆనించి థ్యాంక్స్ సాయి అంది. సాయి మరి మన విషయం వాడికి చెప్దామన్నాడు. స్నేహ ఇప్పుడే వద్దు సాయి, నేను వసంత్ సార్తో మాట్లాడాను, హైదరాబాద్ బావ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయమని బావకి ఈ విషయం చెప్పొద్దు అని సార్ ఓకే అన్నారు, మనం సడన్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాము అంది. సాయి నవ్వుతూ ఓకే, ఇక మనం ఆఫీస్కి వెళ్దామా లేక ఇలాగే ఉందామా, నాకేమి అభ్యంతరం లేదు అని అంటాడు స్నేహ చేతులను ఇంకా గట్టిగా లాక్కుంటూ. స్నేహ ఆఫీస్కి వెళ్దాం సాయి, ఒక అరగంట లంచ్ ప్రిపేర్ చేసేస్తాను అంది. సాయి స్నేహను ముందుకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని, మనం ఈ రోజు బయట లంచ్ చేద్దాంలే పదా అన్నాడు. స్నేహ నవ్వుతూ సరే అంది. ఇద్దరూ కలిసి బైక్ లో ఆఫీస్కు బయలుదేరతారు. శౌర్య, బావా లే అన్న స్నిగ్ధ పిలుపుకు మెలకు వచ్చి కళ్ళు నలుముకుంటూ లేచి కాఫీ కప్తో నిలబడి ఉన్న స్నిగ్ధను చూసి షాకింగ్ గా, స్నిగ్ధ నువ్వేనా అంటూ లేచి కూర్చుంటాడు. స్నిగ్ధ నవ్వుతూ నేనే బావా, కాఫీ తీసుకో అంది. శౌర్య స్నిగ్ధాన్ని చూస్తూ తన కలను గుర్తు చేసుకుంటూ, ఈ కళ అస్సలు నెరవేరుతుంది అనుకోలేదు, అంతా అలాగే ఉంది అని అనుకుంటూ చీరకట్టులో చేతి నిండా గాజులతో, నుదుటిన మెరూన్ స్టిక్కర్తో పాపిట్న కుంకుమ, తల నిండా పువ్వులతో రోజు కన్నా రెట్టింపు అందంతో మెరిసిపోతున్న స్నిగ్ధను మైమరిచి చూస్తూ ఉంటాడు. స్నిగ్ధ, బావా కాఫీ తీసుకో చల్లారిపోతుంది అన్న స్నిగ్ధ మాటకు మైమర్పులోనే కాఫీ అందుకొని తాగబోతుంటే స్నిగ్ధ, బావా 1 సెకండ్ అంటుంది. శౌర్య కొంచెం తేరుకొని, ఏమైంది స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ శౌర్య చేతిలో కాఫీ తీసుకొని తను సిప్ చేసి, షుగర్ సరిగ్గా ఉంది బావా అంటూ శౌర్య చేతికిస్తుంది. శౌర్య చిన్నగా నవ్వుతూ కాఫీ తీసుకొని తాగుతూ, ఏంటి స్నిగ్ధ నాకన్నా ముందుగా లేయడమే కాకుండా స్పెషల్ చీర, ఏంటి విషయం అన్నాడు. స్నిగ్ధ, ఏం లేదు బావా, ప్రభావతి ఆంటీ గుడికి వెళ్దామనింది, తనే రెడీ చేసింది, నువ్వు రెడీ అవ్వడమే ఆలస్యం అంది. శౌర్య స్నిగ్ధాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ, జాను అత్తను కూడా రమ్మని చెప్పాల్సింది కదా అన్నాడు. స్నిగ్ధ నవ్వుతూ, చెప్పాను బావా, శశి జాను అమ్మ వస్తున్నారు అంది. శౌర్య కాఫీ తాగి ఖాళీ కప్పు స్నిగ్ధ చేతికిస్తూ 10 నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని వాష్రూమ్కి వెళ్తాడు. దీప్తి గ్రీన్ కలర్ పట్టుపావడ, పింక్ కలర్ పైట వేసుకొని చాలా క్యూట్ గా రెడీ అయ్యింది. శౌర్య రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి అందరూ శౌర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. స్నిగ్ధ శౌర్య దగ్గరికి వచ్చి, ఏంటి బావా పౌడర్ ఇలా తెల్లగా పూసుకొని ఉన్నావు అంటూ శౌర్య ఫేస్ పై పౌడర్ ను తుడుస్తుంది. శౌర్య స్టాట్యూలా నిలబడి, ఏంటి స్నిగ్ధ ఈ రోజు షాకుల మీద షాకులు ఇస్తుంది, అసలు నేను పౌడర్నే పూసుకోలేదు అనుకుంటూ స్నిగ్ధాన్ని చూస్తూ, ఇక తుడిచింది చాలు స్నిగ్ధ, ఆంటీ అంకుల్ మనల్నే చూస్తున్నారు అంటాడు చిన్నగా స్నిగ్ధ చేయి పట్టుకొని. స్నిగ్ధ చిన్నగా నవ్వి, సరే బావా అని శౌర్యకు దూరంగా జరుగుతుంది. శౌర్య ప్రసాద్ ప్రభావతుల దగ్గరకు వస్తాడు.
ప్రభావతి ఇక బయలుదేరదామా అంటుంది. స్నిగ్ధ ఒక్క 5 నిమిషాలాంటి శశి జాను అమ్మ వస్తున్నారు అంది. శశి అనగానే దీప్తి మనసు ఉరకలు వేస్తుంటే మనసులో దీప్తి కంట్రోల్, తన వైపు అస్సలు చూడకూడదు అని అనుకుంటూ ఉండగా ఇంటి ముందు బైక్ ఆగుతుంది. అందరూ బయటికి వస్తారు. దీప్తి చూడకూడదు అనుకుంటూనే శశిని ఓరగా చూసి శశి చూపు తనని అణువణువు తగలడంతో సిగ్గుగా తలదించుకొని కారులో ప్రభావతి పక్కన కూర్చుంటుంది. కారు ముందుకు వెళ్తుంది. శశి బైక్ లో కారును ఫాలో అవుతూ ఉంటాడు. దీప్తి విండో దగ్గర కూర్చున్నందువలన శశి అప్పుడప్పుడు కారుకు పక్కకు వస్తూ దీప్తిని చూస్తూ ముందుకు వెళ్తుంటాడు. దీప్తి చిన్నగా నవ్వుకుంటూ ఫోన్లో ఎఫ్బీలో శశి అకౌంట్ డీపీ చూస్తూ శశి బైక్ పక్కకు వచ్చినప్పుడు ఓరగా శశిని చూస్తూ ఉంటుంది. స్నిగ్ధ డ్రైవ్ చేస్తున్న శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. శౌర్య స్నిగ్ధాన్ని చూసి ఏమైంది స్నిగ్ధ నీకు అని అన్నాడు. స్నిగ్ధ తడబడుతూ ఏమీ లేదు బావా అంది. శౌర్య స్నిగ్ధ వైపు తిరిగి స్నిగ్ధాన్ని చూస్తూ కొత్తగా కనిపిస్తున్నావు స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ చిన్నగా నవ్వి శౌర్య మీద నుండి చూపును బలవంతంగా తిప్పుకొని విండోలోంచి బయటకు చూస్తూ నాకే నేను కొత్తగా ఉన్నాను బావా, ఎప్పుడు లేనిది నిన్నే చూడాలి అనిపిస్తుంది. కొత్తగా నీవు పక్కకు వస్తే టెన్షన్ గా ఉంటుంది. నిన్ను టచ్ చేయాలి, నీకు దగ్గరగా ఉండాలి, నీ మాటలు వింటూ ఉండాలి. అసలు నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందో అర్థం కావటం లేదు బావా. ఇక నీకు కొత్తగా అనిపించడంలో వింతేమీ లేదు అనుకుంటూ మళ్ళీ శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. గుడి రావడంతో శౌర్య కారు ఆపుతాడు. శౌర్య వెనకని శశి బైక్ ఆపుతాడు. అందరూ దిగాక శశి శౌర్యాలు వెహికల్ పార్క్ చేయని వెళ్తారు. ప్రసాద్ దర్శనం టిక్కెట్లు తీసుకొని రాని వెళ్తాడు. దర్శనం పూజ అయిన తర్వాత గుడి స్టెప్స్ పై కూర్చుంటారు. జానకి, స్నిగ్ధ, శౌర్య ఒక పక్కన కూర్చుంటారు. వీళ్ళకు కొంచెం దూరంలో దీప్తి, ప్రభావతి, ప్రసాదులు కూర్చుంటారు. శౌర్యకు దీప్తికి మధ్య ప్లేస్ లో శశి కూర్చుంటాడు. దీప్తి టెన్షన్ గా శశిని చూస్తుంది. శశి స్మైల్ ఇచ్చి సూపర్ గా ఉన్నావు అని చిన్నగా అంటాడు. దీప్తి స్మైల్ ఇస్తుంది. శశి తనకు మాత్రమే వినిపించేలా పేరు చెప్పవా, ఏమని పిలవాలి నిన్ను అన్నాడు. దీప్తి నవ్వుతుంది. శశి చిన్న క్లూ అన్నా ఇవ్వచ్చుగా అన్నాడు. దీప్తి నవ్వి చుట్టూ చూస్తూ క్లూ మీ పేరులోనే ఉంది అంది. శశి వెంటనే శశినా అన్నాడు. దీప్తి తల అడ్డంగా ఊపుతుంది. శశి ఆలోచిస్తూ ధరిత్రినా అని అంటాడు. తన పేరు శశిధర్ కదా అనుకొని. దీప్తి పక్కన నవ్వుతూ అడ్డంగా తల ఊపుతుంది. ప్రసాద్ తో మాట్లాడుతున్న ప్రభావతి దీప్తి నవ్వుకు దీప్తిని చూసి ఏంటో నీలో నీవే నవ్వుతున్నావు అని అంది. దీప్తి తడబడుతూ జోక్ గుర్తుకు వచ్చిందిలేమ్మా అని అక్కడి నుండి లేచి ప్రసాద్ పక్కన కూర్చొని కాస్త బెండయ్యి శశిని ఓరగా చూస్తుంది. శశి చిరుకోపంగా దీప్తిని చూస్తాడు. దీప్తి స్మైల్ ఇస్తుంది. శశి మనసులో తను నాతో చనువుగా దగ్గరగా ఉన్నట్లే ఉంది, మళ్ళీ నన్ను పరాయిలా దూరం పెడుతున్నట్లుంది. తన చూపులు నాకు తన ప్రేమను తెలియజేస్తున్నాయి, కానీ తన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదు. తన పేరుకు క్లూ నా పేరులో ఉంది, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. స్నిగ్ధ జానకితో మాట్లాడుతూ ఉంటుంది. శౌర్య కొబ్బరి పగలగొట్టి ప్రసాదంతో కలిపి అందరికీ ఇస్తాడు. వీరికి దగ్గరలో ఒక భార్యాభర్త చిన్న పాప కూర్చొని ఉంటారు. పాప దోగాడుతూ స్నిగ్ధ దగ్గరికి వచ్చి స్నిగ్ధ చీర కొంగు పట్టుకొని లాగుతుంది. జానకితో మాట్లాడుతున్న స్నిగ్ధ సడన్ గా చీర లాగేసరికి కంగారుగా తిరిగి చూసి తన కొంగు పట్టుకొని నవ్వుతూ నిలబడి ఉన్న పాపను చూసి ఛా, నేనేంటి బావ లాగాడనుకున్నాను, అయినా బావ ఎందుకు లాగుతాడు, నాకెందుకలా అనిపించింది అనుకుంటూ నవ్వుతూ శశితో మాట్లాడుతున్న శౌర్యను మైమరిచి చూస్తుంది. పాప మళ్ళీ స్నిగ్ధ కొంగు లాగుతుంది. స్నిగ్ధ శౌర్య నుండి చూపును మరల్చుకొని పాపను చూసి నవ్వుతూ పాపని ఎత్తుకొని బుగ్గను ముద్దు పెడుతుంది. శశితో మాట్లాడుతున్న శౌర్య పాపని ఎత్తుకొని ముద్దులాడుతున్నా స్నిగ్ధను అలాగే చూస్తూ ఉంటాడు. తనకు స్నిగ్ధ శౌర్య ఇద్దరూ కలిసి వాళ్ళ పాపని ఎత్తుకొని ముద్దాడుతున్నట్లు కళ్ళ ముందు కదులుతుంది. స్నిగ్ధ పాపని ఎత్తుకొని శౌర్య దగ్గరికి తీసుకుని వచ్చి బావా, పాప చాలా ముద్దుగా ఉంది కదా అంది. శౌర్య స్నిగ్ధను చూస్తూ చాలా ముద్దుగా ఉంది అని స్నిగ్ధ ముద్దు పెట్టిన చోటే శౌర్య ముద్దు పెడతాడు. స్నిగ్ధ సిగ్గుగా కళ్ళు వాల్చేస్తుంది. స్నిగ్ధ సిగ్గును మురిపంగా చూస్తూ ఉంటాడు శౌర్య. పాప పేరెంట్స్ వచ్చి పాపని ఇవ్వండి, మేము వెళ్ళాలి అని పాపని తీసుకుని వెళ్తారు. స్నిగ్ధ డల్ గా పాపను చూస్తూ ఉంటుంది. ప్రభావతి, నీకు అంతకన్నా ముద్దుగా ఉండే పిల్లలే పుడతారులే స్నిగ్ధ అని అంటుంది. స్నిగ్ధ శౌర్యాన్ని చూస్తుంది. శౌర్య ఫేస్ పక్కకు తిప్పి ఎటో చూస్తూ నిలబడతాడు.
స్నిగ్ధ డల్ గా శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. ప్రసాద్ ఇంక బయలుదేరదామా అంటాడు. అందరూ గుడి బయటకు వస్తుంటే శౌర్యకు ఫోన్ వస్తుంది. శౌర్య ఫోన్ తీసి చూసి రవి చేస్తుండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో రవి అంటాడు. రవి చెప్పిన మాటలు విని సరే ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి జానకి దగ్గరికి వెళ్లి అత్త మీ కేసు గురించి రవి ఫోన్ చేశాడు, మీరు ఇంటి దగ్గరే ఉండండి అత్త, నేను వచ్చే వరకు అని శశి వైపు చూసి శశి నీకు ఏం వర్క్ లేదు కదా, లేకపోతే అత్తను నేను వదిలిపెడతాను అన్నాడు. శశి ఒక్కసారి దీప్తిని చూసి హ్యాపీగా శౌర్యతో నాకే వర్క్ లేదన్నయ్యా, నువ్వు నిదానంగా నీ పని చూసుకోనరా, మేం లంచ్ కూడా చేసే వెళ్తాను అన్నాడు. శౌర్య నవ్వి సరే అని ప్రసాద్తో మీరు నాతో రండి అంకుల్, మిమ్మల్ని ఆఫీస్ దగ్గర వదిలి నేను కోర్టుకు వెళ్తాను అన్నాడు. దీప్తి మరి నేను ఆఫీస్కి రావద్దా సార్, డాడీ నేను ఆఫీస్కి వెళ్తాంలే, క్యాబ్ బుక్ చేసుకొని అంది. శశి నీరసంగా దీప్తిని చూస్తాడు. శౌర్య శశిని చూసి చిన్నగా నవ్వుకొని నువ్వు ఈ రోజుకి ఇంట్లో ఉండిలే, స్నిగ్ధ కూడా కాలేజీ సెలవు కదా, పాపం తను ఫీల్ అవుతుంది అంటాడు. శశి ఫుల్ హ్యాపీగా మనసులో డాన్స్ వేసుకుంటాడు. శౌర్య శశి జాగ్రత్త అంటాడు కళ్ళతో దీప్తిని చూపిస్తూ. శశి మనసులో అమ్మో అన్నయ్య కని పెట్టేసినట్లున్నాడు, ఎంతైనా మోస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అని అనుకొని నీ స్నిగ్ధాన్ని నేను జాగ్రత్తగా ఇంటికాడ చేరుస్తాలే అన్నయ్య అన్నాడు. శౌర్య శశి చెవిలో అతి తెలివి చూపించకు, జాగ్రత్త స్నిగ్ధ గురించి కాదు, నేను గమనిస్తూనే ఉన్నా, నువ్వు బైక్ లో కార్ని ఫాలో అవుతూ సైడ్ కొట్టటం అని అన్నాడు. శశి ఫేక్ స్మైల్ తో అలాగే అన్నయ్య జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను అన్నాడు. శౌర్య నవ్వి ఆల్ ద బెస్ట్ అని అంటాడు దీప్తిని చూస్తూ. శశి శౌర్య చేతిని పట్టుకొని థ్యాంక్స్ అన్నయ్య అంటాడు. శశి శౌర్యాలు పార్కింగ్ లో ఉన్న వెహికల్స్ తీసుకుని వస్తారు. శౌర్య స్నిగ్ధాన్ని చూస్తూ చేయి ఊపి ప్రసాద్ ని బైక్ లో ఎక్కించుకుని వెళ్లిపోతాడు. స్నిగ్ధ డల్ గా శౌర్య చేయి ఊపుతూ ఉంటుంది. దీప్తి అక్క వాళ్ళు వెళ్లిపోయారు, పదండి మనం వెళ్దాం అని అంటుంది. దీప్తి స్నిగ్ధ వచ్చేసరికి వెనక సీట్లో ప్రభావతి జానకి కూర్చునుంటారు. శశి మనసులో తను కూర్చుంటే బాగున్ను, కానీ స్నిగ్ధ వస్తుందేమో అనుకుంటూ దీప్తిని చూస్తుంటాడు. స్నిగ్ధ అమ్మ దగ్గర నేను కూర్చుంటా, నువ్వు ముందు కూర్చో అంటూ వెనక సీట్లో జానకి పక్కన కూర్చుంటుంది. దీప్తి అదురుతున్న గుండెతో నిదానంగా వెళ్లి శశి పక్కన కూర్చుంటుంది. శశి హ్యాపీగా కార్ను ముందుకు పోనిస్తాడు. జానకి ప్రభావతి మాట్లాడుకుంటూ ఉంటారు. స్నిగ్ధ శౌర్య గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. శశి చిన్నగా థ్యాంక్స్ నా పక్కన కూర్చున్నందుకు, లైఫ్ లాంగ్ నా పక్కనే నాతోనే ఉంటావా అంటూ ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఇంకో చేత్తో దీప్తి చేయి పట్టుకుంటాడు. దీప్తి టెన్షన్ గా శశిని చూస్తూ శశి చేతిలో నుంచి తన చేయి లాక్కుంటుంది. శశి నిరుత్సాహంగా దీప్తిని చూస్తాడు. దీప్తి ముందు నా పేరు తెలుసుకోండి, క్లూ కూడా ఇచ్చాను అంది. శశి తెలుసుకుంటాలే అంటాడు. దీప్తి నవ్వి విండోలోంచి బయటకు చూస్తూ శశి పట్టుకున్న చేతిని పెదవులు కానించుకుంటుంది. శశి అది చూసి చిన్నగా నవ్వుకొని హుషారుగా కారుని ఇంటికి పోనిస్తాడు. శౌర్య ప్రసాద్ ఆఫీసులో వదిలిపెట్టి కోర్టుకు వెళ్లిపోతాడు. కోర్టు దగ్గర రవి ఇంకో ఇద్దరు వ్యక్తులు శౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శౌర్య రావడమే వాళ్ళు వంగి రెండు చేతులు జోడించి నమస్తే సారు అని అంటారు. రవి కూడా విష్ చేసి కొన్ని కాగితాలు శౌర్య చేతికిస్తాడు. శౌర్య వాటిని చూసి నవ్వుతూ ఆ ఇద్దరిని చూసి థ్యాంక్స్, మీరు ఈ కాగితాలు సంపాదించినందువలన అనాథాశ్రమాన్ని దుర్మార్గుల చేతికి పోకుండా కాపాడగలిగారు అని అన్నాడు. రవి అనాథాశ్రమం నిలబడ్డమే కాదు సార్, వాళ్లకు శిక్ష కూడా పడేలా చేయాలి అన్నాడు. ఆ వ్యక్తులు మీరు మాకు చేసిన సహాయం ముందు ఇది ఎంత సారు అని అన్నారు. శౌర్య వాళ్ళకి తెలియకుండా ఎలా తీసుకురాగలిగారు అన్నాడు. వాళ్ళు నవ్వి సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్లే పాల ప్యాకెట్లలో మత్తుమందు ఇంజెక్షన్ చేసి సీజ్ చేసిన మేమే పాల ప్యాకెట్లు సప్లై చేశాము. వాచ్మెన్ కి వంట మనిషికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఆ నైట్ వాళ్ళందరూ పాలు తాగేలా చేశాము. వాళ్ళు మత్తులో పడిపోయాక వాచ్మెన్ సహాయంతో వాళ్ళ ఇంట్లోకి వెళ్లి అంతా సెర్చ్ అనుమానం ఉన్న పేపర్లు అన్ని రవి సార్కి వీడియో కాల్ చేసి సార్ తీసుకురమ్మన్న పేపర్లు అన్ని పట్టుకొచ్చాము. రవి మనము జడ్జి ముందు సబ్మిట్ చేసేదాకా వాడికి తెలియదు సార్, వాడి పని అవుట్ అని అన్నాడు. అప్పుడే కారు వాళ్ళు ముందు ఆగి రే దొంగదారిలో వచ్చి కేసు వాదించిన పెద్ద గొప్పనా, అదే దొంగదారిలో వచ్చి మీ అంతు తేల్చకపోతే చూడు అని అన్నాడు. శౌర్య కోపంగా పిడికిలు బిగిస్తాడు. రవి హే మూసుకొని పోండిరా,
మీరు చేసే నీతిమాలిన పనికి మేము కరెక్ట్ గా డ్యూటీ చేయాలనా అని అన్నాడు. ఇంకా వారం ఉందిగా జడ్జిమెంట్ కు, ఆ లోపల ఏమైనా జరగవచ్చు అని నవ్వుతారు. రవి, ముందు మీకు జైలు శిక్ష పడకుండా ఎలా తప్పించుకోవాలో చూసుకోండి అన్నాడు. వాళ్ళు కోపంగా కారులో వెళ్లిపోతారు. శౌర్య, జడ్జిమెంట్ ఎప్పుడు రవి అన్నాడు. రవి, నెక్స్ట్ గురువారం సార్. సార్, మీరు ఎలా తెలుసుకున్నారు వాళ్ళు వారసులు కారని అన్నాడు. శౌర్య నవ్వుతూ, ఇంటికి పద, అన్ని వివరంగా చెప్తాను అంటాడు. ఇద్దరు చెరొక బైక్ లో రిటర్న్ అవుతుంటే శౌర్య అక్కడ రంగులమ్మే బండ్లను వరుసగా ఉండటం చూసి, ఏంటి రవి, రంగులు ఎక్కువగా అమ్ముతున్నారు అన్నాడు. రవి, రేపు హోలీ కదా సార్ అని అన్నాడు. శౌర్యకి స్నిగ్ధ కళ గుర్తుకు వచ్చి, రేపు హోలీనా అంటూ మనసులో, రేపు స్నిగ్ధను బయటకు పంపకుండా చూసుకోవాలి అని అనుకుంటాడు. ఇంతకీ స్నిగ్ధకు వచ్చిన కళ హోలీ పండగ రోజు నిజమవుతుందా? శౌర్య స్నిగ్ధకి ఏమి కాకుండా కాపాడతాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.